2025 సంవత్సరం అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. అందుకు ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి నా యొక్క ప్రేక్షక మహాశయులకి హృదయపూర్వక కుసుమాంజలి. 2025 సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా, ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా బ్రతకాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నా వైపు నుండి ఆశీర్వదిస్తూ ఈ యొక్క వీడియోని ప్రారంభిస్తున్నాను. అయితే 2024 గురించి ఒక్కసారి మనం మననం చేసుకుంటే మంచిదేమో. 2024లో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎలాంటి అభివృద్ధి చెందింది, ఏ పద్ధతిలో అభివృద్ధి చెందింది అనేటువంటిది చాలా ముఖ్యం. ఒకటి, నంబర్ 1, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి చెందింది. నాయకులు అటు పార్లమెంట్లలో కానీ, ఇటు అసెంబ్లీలలో కానీ ఎలా తిట్టుకోవాలో, ఎలా కొట్టుకోవాలో, ఎలా చట్టాలను తయారు చేసుకోవాలో, ఎలా చట్టాలను మరి పూర్తిగా సర్వనాశనం చేయాలో ఆ విధమైనటువంటి విధానాలని అవలంబిస్తూ రాజకీయ రంగం అద్భుతమైనటువంటి రీతిలో పురోభివృద్ధి చెందినది అన్నటువంటి విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎంత నాయకులు ఎన్ని రకాలుగా నేరాలు చేసి జైలుకు వెళ్తే అప్పుడు అధికారాలు ఎలా సంపాదిస్తారు, యోగాలు వాళ్ళని ఎలా వరిస్తాయి అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. ఎంతగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయం మనం పూర్తిగా అర్థమైపోయింది. ఇది ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్. ఇకపోతే ప్రభుత్వ రంగాలలో పనిచేసేటువంటి అధికారులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి, ఐపీఎస్ల నుంచి ప్యూన్ వరకు కూడా ఎలాంటి రీతిలో, అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ వ్యవహారాలు సాగిస్తూ, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు వాళ్ళు ఉపయోగిస్తూ ఎన్నో రకాలైనటువంటి రీతిలో మరి ల్యాండ్స్ని కానీ, లేకపోతే ప్రాపర్టీస్ని కానీ, కరప్షన్ని ఎంత పెద్ద ఎత్తులో మరి వాళ్ళు అభివృద్ధి చెందించారు. ఎన్ని రకాలైనటువంటి రికమెండేషన్స్తో యువతి యువకులకి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో మరి జాబ్స్ను, ఉద్యోగాలను ఇవ్వగలిగారు అనేటువంటి విషయంలో మనం ఎంత అభివృద్ధి చెందిందో మనకు అర్థమైపోయింది. ఇక ఇండస్ట్రీస్ విషయంలో కనుక తీసుకుంటే అసలు ఎంత అభివృద్ధి అని అంటే, ఎన్ని ఇండస్ట్రీస్ ప్రతి పట్టణంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి డిస్ట్రిక్ట్స్లోనూ మరి అనేక రకాలుగా ఎంత అభివృద్ధి చెందిందంటే, అసలు ఇండస్ట్రీస్ ఎక్కడ చూసినా ఇండస్ట్రీస్, ఎక్కడ చూసినా ఉద్యోగాలే, కార్మికులే, ఎంత సస్యశ్యామలంగా ఉంది. ఇక అడవులు తీసుకుంటే అబ్బా ఎంత గంధపు దొంగలు, అన్ని రకాలైనటువంటి దోపిడీలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో అద్భుతమైనటువంటి రీతి. ఇంకా మరో విషయం, చలనచిత్ర రంగం, అబ్బో ఇక అది చెప్పడానికి వీల్లేదు. ఎంత అభివృద్ధి చెందిందంటే ప్రతి దొంగ ఒక హీరో అయిపోయాడు. ప్రతి దొంగతనాలు చేసేటువంటి ఒక దుర్మార్గుడు హీరో అనేటువంటి విషయం చూపించి యువతి యువకుల యొక్క మెదళ్ళు, మైండ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళందరూ కూడా కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని మేము హీరోలము అన్నట్టుగా వాళ్ళు ప్రజలలో విచ్చలవిడితనాన్నిగా ప్రదర్శించడం అనేటువంటిది, ఆ యొక్క ప్రభావం చూపేటువంటి విధానం ఏదైతే ఉందో చలనచిత్ర రంగం రీత్యా ఎంత అభివృద్ధి చెందింది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి దొంగ నాటకం వేసినటువంటి వాళ్ళు, అటువంటి నటులు అందరూ కూడా ఎవరైనప్పటికీ కూడా భారతదేశంలో ఒక క్రిమినల్స్, కట్టర్ క్రిమినల్స్, వాళ్ళు ఎప్పుడైతే హీరోలుగా చలనచిత్ర రంగంలో చిత్రీకరించారో వాళ్ళ నటనను చూసి ప్రభావితమై యువతి యువకులు ఎంత గొప్పగా పొగిడినటువంటి పరిస్థితి, వాళ్ళకందరికీ కూడా అవార్డ్స్, రకరకాలైనటువంటి రివార్డ్స్ కలగజేయటం, రాజకీయ నాయకులు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది అభినందనీయం, అద్భుతం. ఇది ఒకవైపు. మరొక వైపు కాలేజీల్లో చదువుల విషయానికి వస్తే మరి ప్రభుత్వ రంగం నిర్వహించేటువంటి కాలేజీలు, ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినప్పటికీ కూడా అక్కడ విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణులై అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళ చదువులు చదువుకొని ఎటువంటి అద్భుతమైన ఆ ప్రొఫెషన్స్లలోకి ప్రవేశించి వాళ్ళ వ్యవహారాలను నిర్వహిస్తున్నారో, ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారో
ఆ విషయంలో కూడా ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలగాలి. ఎక్కడ చూసినా అద్భుతాలే, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఇక సిరి సంపదలు మరి బిజినెస్ వ్యాపారాలు ఎంతగా అభివృద్ధి చెందాయో ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రతి బిజినెస్లోనూ అద్భుతమైనటువంటి రీతిలోనే మళ్ళీ పొల్యూషన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు, అడల్ట్రేషన్ అద్భుతంగా జరిగేటువంటి పరిస్థితి, ఇది అద్భుతమే. అక్కడ చూసినా అడల్ట్రేషన్ జరుగుతోంది కదా. ప్రజలందరూ కూడా రోగాలతో నొప్పులతో బాధపడుతున్నారు కదా. ఈ బిజినెస్ రంగంలో సంపాదించుకుంటున్నారు కదా. కోట్లు సంపాదించుకునేటువంటి అభివృద్ధి అనేటువంటి మన భారతదేశంలో కలగటం చాలా అభినందనీయం. ఇక మరో విషయం, ట్రాఫిక్. రోజు కొన్ని వేలాది మంది, లక్షలాది మంది భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించలేనటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అయిపోయి ఎలా చనిపోతున్నారో, ఆ విషయంలో కూడా ఎంత అభివృద్ధి చెందిందో మనం ఒక్కసారి చూస్తే మనకి భారతదేశం అభివృద్ధితనం అర్థమైపోతుంది. ఇక మరో విషయం, రౌడీయిజం, గూండాయిజం ఎలా ఉంది. ప్రతి బస్తీలోనూ ఎంత అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళు విచ్చలవిడిగా, వాళ్ళని పోలీసు వ్యవస్థ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళు శాసిస్తున్నారు రాజకీయాన్ని. అలాంటి పరిస్థితి, పోలీసులు అందరూ కూడా నిశ్చేష్టులై అలా నిలబడిపోతున్నారు. కారణం, రాజకీయ నాయకులకి వీళ్ళు వంతలు పాడటం, రాజకీయ నాయకుల యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్తో పోలీసులు నిర్వీర్యులై ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు అలా నిలబడి చూస్తూ ఉండడం. ఈ గుండాలు, రౌడీలు చేసే అటువంటి ఆ విన్యాసాలు, ఏవైతే హత్యలు కానీ, లేకపోతే మానభంగాలు కానీ, లేకపోతే దోపిడీలు కానీ అద్భుతమైన రీతిలో ఎలా వాళ్ళ ఏరియాస్లో చేస్తున్నారో, ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. అది అద్భుతమైనటువంటి రీతిలో భారతదేశంలో వీళ్ళ యొక్క పరిస్థితి కనుక తీసుకున్నట్టయితే మనం ఎంతో గర్వించాలి. ఒక రంగమా, అనేక రంగాలు కనుక మనం తీసుకున్నట్టయితే అద్భుతం. 2024 అంటే 8 అంటే శనైశ్చరుడు అంటే ఎవడికి భయం లేదు, ఎవ్వడు భయపడడు, అందరికీ ధైర్యమే. పొల్యూషన్, అడల్ట్రేషన్ ఇవన్నీ కూడా, మైండ్ పొల్యూషన్స్, అడల్ట్రేషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నామే. అద్భుతమైన రీతిలో అవి అభివృద్ధి చెందాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2024కి మనం వీడ్కోలు పలుకుదాం. 2025ని ఆహ్వానిద్దాం. మరిన్ని హత్యలు, మరిన్ని దోపిడీలు, మరిన్ని మానభంగాలు, ఎంతో చలనచిత్ర రంగంలో మరి అది ఇంకా వచ్చేటువంటి అన్ని భాషల్లోనూ హీరోలందరూ కూడా పెద్ద నేరస్తులుగా వాళ్ళ యొక్క నటనను చూపించి ప్రజలను హలరింపజేసి, ఇంకా ఆ చలనచిత్ర రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద అవార్డ్స్ అన్నీ ఇచ్చి, క్యాష్ అవార్డ్స్, కన్సెషన్స్, రకరకాలైనటువంటి ప్రమోషన్స్ ఇవన్నీ కలుగజేసి అద్భుతాలు సృష్టిద్దాం 2025లో. యువకుల మైండ్స్ అన్ని డిస్టర్బ్ చేసేద్దాం రకరకాలుగా. కానీ భారతదేశాన్ని బార్డర్స్లో ఎందరో తల్లిదండ్రుల యొక్క కొడుకులు సైనికుల్లా నిలబడి అనేక రీతుల్లా ఎలా చచ్చిపోతున్నారో అది మాత్రం అభినందనీయం కాదు, శోచనీయం. వాళ్ళు దేశాన్ని కాపాడుతుంటే ఇన్ని అద్భుతాలు మన భారతదేశంలో జరుగుతూ ఉంటే ఎంత కాంట్రాస్ట్గా అద్భుతంగా ఉంది కదా. ఎంత అద్భుతం. భారతదేశాన్ని ఎంతగా మెచ్చుకోవాలో ప్రపంచంలో ఒక్కసారి ఆలోచిస్తే నంబర్ 1 దేశం మనది ప్రపంచంలో, పూర్తిగా నంబర్ 1 గొప్ప దేశం భారతదేశం. సనాతన ధర్మాన్ని మర్చిపోయి ఎంతగా మనం బ్రతుకుతున్నామో, ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నామో, ఎంత విడితనంతో బ్రతుకుతున్నామో, ఎలా ఉంటున్నామో ఇవన్నీ చూస్తుంటే భారతదేశం అద్భుత రీతిలో డెవలప్ అయిందనే చెప్పచ్చు, అభివృద్ధి చెందిందనే చెప్పచ్చు. మరి ఇంకా చేద్దాం. 2025, 2026, 2027 చివరికి భూమి నాశనం అయిపోయే వరకు కూడా మన భారతదేశం అభివృద్ధి పరుద్దాం. సరేనా? మీరందరూ కట్టగట్టుకుని ఇలాంటి వాటన్నిటి కూడా
మీరు వంత పాడితే, వీళ్ళని ఆహా ఓహో అంటే జీవితం సర్వనాశనం అయిపోవటం ఖాయం. ఖచ్చితంగా జరిగి తీరడం మాత్రం కనబడుతుంది. చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.